నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనారోగ్యంతో మృతి చెందిన రిపోర్టర్ పూర్ణ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు. తిరుపతి జిల్లాలో విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. చౌడపల్లిలో గ్యాస్ దందా పట్టించుకుని అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి మత్తులో గ్యాంగ్ వార్ కలకలం. వైసీపీ నాయకులపై మండిపడ్డ వైఎస్ షర్మిల. ఏసీబీ అధికారులపై దాడి చేసిన వారిపై టూటౌన్ పిఎస్ లో కేసు నమోదు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఏబిఎన్ స్టేట్ బ్యూరో రిపోర్టర్ కేశంనేని పూర్ణ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ పటమటలంకలోనే పూర్ణ నివాసానికి చేరుకున్న చంద్రబాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంచి జర్నలిస్టులను ఆత్మీయుడిని కోల్పోయానని సీఎం అన్నారు. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీసుల వాహనాలు తనిఖీలు నిర్వహించారు. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ లో నైట్ డామినేషన్ విస్తృత వాహన పహారా నిర్వహిస్తూ ప్రజల్లో భద్రత నమ్మకం పెంపొందించాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసుల వాహనాలు తనిఖీలు చేపట్టి రాత్రి గస్తీని బలోపేతం చేశారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీసు అధికారులు సిబ్బంది శ్రీకాళహస్తి పట్టణంలో నైట్ డామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు వాహనాలతో విస్తృతంగా నైట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు మేమున్నాం అనే భరోసాని కల్పించారు. పట్టణంలోని క్రైమ్ కు అనుకూల ప్రాంతాలను గుర్తించి సున్నిత ప్రాంతాలైన ఎన్జీ రోడ్, తెట్టు జంక్షన్, వియ్యంపల్లి, ఆర్టీసీ బస్ స్టాండ్, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి విస్తృత తనిఖీలు చేపట్టారు. నేర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి విజిబుల్ పోలీసింగ్ ను బలోపేతం చేశారు. చౌడపల్లిలో యథేచ్ఛగా గ్యాస్ దందా పెట్టరేగిపోతుంది. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది. సమర్థవంతమైన నాయకులు ఉన్న రాష్ట్రంలో ఇలాంటి వారి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పలువురు వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మండలంలో కూడా లేని గ్యాస్ దందా చౌడపల్లిలో జరుగుతుంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలకు వంట గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్న తరుణంలో డీలర్ల అక్రమాలపై మండలంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ వంట గ్యాస్ కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా కొంతమంది గ్యాస్ డీలర్లు మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు విక్రయిస్తూ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రత్యేకంగా చౌడపల్లి మండల పరిధిలోని శబరీస్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా బ్లాక్ లో 1200 నుండి 1500 అమ్మిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో గ్యాంగ్ వార్ కలకలం రేపుతోంది. గంజాయి మత్తులో ఉన్న యువకులు రాత్రి సమయంలో వీరంగం సృష్టించారు. పట్టణంలోని నాగమయ్య బజారు మసీదు సెంటర్ వద్ద 2 వర్గాలకు చెందిన యువకులు పరస్పరం దాడులకు దిగారు.
షేక్ బాజే, షేక్ సమీర్ మధ్య ప్రారంభమైన ఈ వివాదం క్రమంగా పెద్ద ఘర్షణగా మారి గ్యాంగ్ వార్ కు దారితీసింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు దఫాదఫాలుగా కొట్లాట కొనసాగుతున్నట్లు సమాచారం. ఇరు వర్గాల అరుపులు, కేకలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంత పెద్ద ఘర్షణ జరిగినప్పటికీ పోలీసులకు సమాచారం అందకపోవడం శోచనీయంగా మారింది. ఇటీవల జగ్గయ్యపేటలో ఇటువంటి సంఘటనలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినప్పటికీ కేసును రాజీ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిరంతర నిఘా పెట్రోలింగ్ పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన తాజా రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల తను ఆస్తుల అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. అయితే తన ప్రెస్ మీట్ అనంతరం వైసీపీ నాయకులు కావాలని ఆస్తుల విషయాన్ని ముందుకు తెచ్చి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా దాన్ని నిజంగా చూపించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. కానీ నిజం ఎప్పటికీ దాగదని, సత్యం వెలుగులోకి వస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రెస్ మీట్ లో ప్రధానంగా ప్రస్తావించిన అంశం వివేకానందరెడ్డి హత్య కేసుని మాత్రమేనని, ఈ కేసులో అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సునీత హార్ట్అటాక్ కథను సృష్టించారన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, ఉదయం 7 గంటల నుంచి హార్ట్అటాక్ అంటూ ప్రచారం జరిగాక ఆ సమయంలో సునీత అక్కడ లేరని గుర్తు చేశారు. ఈ అంశంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత నాయకులదేనని పేర్కొన్నారు. తాను హత్య కేసు గురించి మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు ఆస్తుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసలు విషయాన్ని మళ్లిస్తున్నారని విమర్శించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ తాను ఎప్పుడూ ఆస్తుల కోసం రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. ఆస్తులే అజెండా అయితే చాలా కాలం క్రితమే చట్టపరమైన చర్యలు తీసుకునే దానినన్నారు. తాను ఎవరి కీలుబొమ్మ కాదని, రాజశేఖర రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాల కోసం మాత్రమే రాజకీయాలు కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. గారు అక్కడ లోకల్ గా ఉన్నది సాక్షి టీవీ వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్తుంటే ఎక్కడో సునీత హైదరాబాద్ లో ఇంకా బయలుదేరనే లేదు, సునీత సృష్టించింది అని అవినాష్ రెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్ లో ఇది అవాస్తవము అని చెప్పడం జరిగింది. అంటే నేను చేసిన తప్పల్లా నాకు తెలిసిన నిజాన్ని చెప్పడమా? నిజం చెప్పడమే కదా నేను చేసిన నేరం. అందుకే కదా ఇంతగా విరుచుకుపడుతున్నారు. నేను వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వీళ్ళకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 7 గంటల నుంచి ఎందుకు హార్ట్ అటాక్ అని సాక్షి ప్రచారం చేసిందో దానికి సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు కాబట్టి. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలి? అవినాష్ రెడ్డి గారు చెప్పాలి, భారతిరెడ్డి గారు చెప్పాలి, సాక్షిని నడుపుతున్న భారతిరెడ్డి గారు చెప్పాలి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది హార్ట్ అటాక్ అని సునీత సృష్టించింది అంటే దాన్ని విమర్శిస్తే మేము దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంటే అసలైన విషయానికి మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి? ఏదేదో మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూజనల్ గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తులు నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తులు నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు, అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. ఆస్తులే నా అజెండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను సైన్ చేసుకున్న MOU పేపర్ ని ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటికి కూడా బయట పెట్టకుండా, కోర్టులో ఒక కేసు వేయకుండా అది నా చేతిలో మాత్రమే పెట్టుకుని కూర్చునేదాన్ని కాదు. ఇప్పుడు కూడా ఆ MOU బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్లు మళ్లీ వెనక్కి కావాలని అమ్మ మీద కేసేస్తూ ఆ కేసు పరంగా MOUను ఆయన సబ్మిట్ చేశాడు కోర్టులో. కాబట్టి MOU ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో ఉంది. కానీ నా చేతిలో ఉండి కూడా MOU నేను కోర్టుకు వెళ్లలేదు. ఆస్తులే నా అజెండా అయితే నేను ఎప్పుడో కోర్టుకు వెళ్లేదాన్ని. అది కాదు నా అజెండా. అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కదా మోడీ గారి దత్తపుత్రుడిగా ఆయన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరాన్ని తాకట్టు పెట్టారు,
ఇలా మోడీ దత్తపుత్రుడు రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారి చేతిలో నేను కీలుబొమ్మలా ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు లేదు. నిజంగా వాస్తవానికి నాకు లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్వార్థ రాజకీయాలు చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ కోసం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఈరోజు రాజకీయాలు చేస్తుంది, రాజకీయాలలో ఉంది అంటే కేవలం దానికోసమనే ఉన్నా నేను. విజయమ్మ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ క్లారిఫికేషన్ విజయమ్మ గారు స్వయంగా సైన్ పెట్టి ఇవ్వటం జరిగింది. అసలు విజయమ్మ గారు ఎవరు? విజయమ్మ అంటే రాజశేఖర రెడ్డి గారి భార్య. రాజశేఖర రెడ్డి గారిలో సగం అంటే ద పార్ట్ ఆఫ్ రాజశేఖర రెడ్డి దట్ ఈస్ అలైవ్ ఈస్ విజయమ్మ. అలాంటి విజయమ్మ గారు ఆ లెటర్ లో కొన్ని వాస్తవాలు చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఆదేశం ఇది అని చెప్పి నలుగురి బిడ్డలకు సమానంగా, నలుగురి గ్రాండ్ చిల్డ్రన్ కు సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము, ఆదేశం. చిత్తూరు జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అయితే రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సనంగి రామకృష్ణ, సతీష్ రెడ్డి ఏసీబీ కానిస్టేబుల్ పై దాడి చేసినట్లు చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చిత్తూరు 2 టౌన్ పోలీసులు ఏసీబీ సిఐ ఎస్వి నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంపిస్తాను సార్. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనారోగ్యంతో మృతి చెందిన రిపోర్టర్ పూర్ణ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు. తిరుపతి జిల్లాలో విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. చౌడపల్లిలో గ్యాస్ దందా పట్టించుకుని అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి మత్తులో గ్యాంగ్ వార్ కలకలం. వైసీపీ నాయకులపై మండిపడ్డ వైఎస్ షర్మిల. ఏసీబీ అధికారులపై దాడి చేసిన వారిపై 2 టౌన్ పిఎస్ లో కేసు నమోదు. కివి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మరి కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.